హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాయుడు ఫ్రమ్ నాయుడు ఎలక్ట్రానిక్స్. నేను ఈరోజు 5.1 యాంప్లిఫైర్ అసెంబుల్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా అసెంబుల్ చేయాలనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫాలో మీ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ముందే ఈ విధంగా ఫిట్ చేసేసుకున్నాం. స్విచ్లు ఫ్యాను, స్పీకర్ సాకెట్, ఫ్యూజ్, పవర్ ఇది, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్. ఇది చీప్ అండ్ బెస్ట్ యాంప్లిఫైర్ అండి. ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఫస్ట్ ఈ విధంగా మనం ఇన్పుట్ పర్పస్ ఇది సెలెక్టర్ స్విచ్, ఆ తర్వాత ఆర్సీ సాకెట్ పైన ఫిట్ చేసేసుకుంటాం. ఫ్యాన్ ఇలా ఫిట్ చేసేసుకుంటాం. ఓకేనండి. నేను వాడేది 24024 5 amp ట్రాన్స్ఫార్మర్ అండి. దీనికి పవర్ సప్లై యూజ్ చేసేది ఈ కండెన్సర్స్ యూజ్ చేస్తానండి. 50 volt 4700 MFD. ఓకే, అవి యూజ్ చేస్తాను. ఆ తర్వాత వాటి పర్పస్ డీసీగా యూజ్ చేయడానికి 6 amp డయోడ్స్ యూజ్ చేస్తానండి. ఆ తర్వాత ప్రియాంప్ బోర్డు కోసం 12012 1 amp ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తానండి. అదేవిధంగా కంట్రోల్స్, ఆ తర్వాత సబ్వూఫర్ బోర్డు ప్రియాంప్ సెక్షన్ కోసం ఇది కూడా. అదేవిధంగా ప్రియాంప్ మినీ బీటీ అంటారు దీన్ని, సాల్కాన్ కంపెనీది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి యూజ్ చేస్తానండి బేస్ ట్యూబుల్ కోసం. అదేవిధంగా యూఎస్బి బోర్డు 5.1 ప్రియాంప్ బోర్డు అంటారండి దీన్ని. ఈ బోర్డు యూజ్ చేస్తాను. ఈ బోర్డుకి మనకి స్టీరియో ఇచ్చుకుంటే 5.1 కింద కూడా కన్వర్ట్ చేసుకుంటుందండి ఈ బోర్డు. ఆ స్విచ్ పర్పస్ ఇది. దీనికే మాస్టర్ కంట్రోల్ కూడా ఉంటుందండి. తర్వాత యాంప్లిఫైర్, సబ్వూఫర్ కోసం ఇది ఈ ఎస్టీకే వాడతామండి 4392. ఆ తర్వాత సరౌండ్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సెంటర్ కోసం 2030 అనేది యూజ్ చేస్తారండి. ఏకం ఒకటే బోర్డు అండి. ఆ తర్వాత ప్యానల్ బోర్డు మనం ఓన్గా డిజైన్ చేసుకునేది. ఇది మన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, నాయుడు టీటీఎస్ అని. ఓకే, ఇది లోపలికి వస్తుంది ఇలా. వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు ఏ విధంగా అసెంబుల్ చేస్తాననేది మీరు చూడొచ్చు. ట్రాన్స్ఫార్మర్ కూడా మనం ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత దాని నుంచి ప్రియాంప్ బోర్డుకి ఇచ్చే కనెక్షన్ మనం ఈ విధంగా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక చూపిస్తాను. నేను చెప్పడం అయితే చూపిస్తాను. పేస్ట్ పెట్టాక పాజు నొక్కి మళ్ళీ తర్వాత సోల్డరింగ్ పెడతాను. అప్పుడు ఆన్ చేయి. పాజు నొక్కలు నొక్కలు
ఇప్పుడు ప్రియాంప్ బోర్డు ఈ విధంగా కనెక్ట్ చేయాలి. దానికి ప్రియాంప్కి పవర్ సప్లై ఇక్కడ ఇచ్చాడు కదా, పవర్ సప్లై, బ్లాక్ గ్రౌండ్, ఈ రెండు వోల్టేజ్. అదేవిధంగా ఇందులో గ్రౌండ్ ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ గ్రౌండ్ చేసి మిగతా వోల్టేజ్ రెండు ఇచ్చేయడమే. ఆ ప్లేస్లో అవి డిస్కనెక్ట్ చేసి ఇది ఇచ్చేయడమే. ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఆడియో, గ్రౌండ్ ఇలా ఇచ్చేయడం వోల్టేజ్ దాని నుంచి, ట్రాన్స్ఫార్మర్ నుంచి. దానికి ఇచ్చేసుకున్నాక ఇక్కడ నుంచి మీకు చెప్తాను. ఇది ఇందులో ఈ రెండు లెఫ్ట్ రైట్ ఉంటాయి. ఈ రెండు లెఫ్ట్ రైటు, ఈ రెండు లెఫ్ట్ రైటు, ఇది గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక ఛానల్ తీసుకొని ఈ సెంటర్ పిన్కి షార్ట్ చేయాలి రెంట్లకి. సెంటర్ పిన్కి షార్ట్ చేసుకుంటే ఈ ఛానల్, ఇదొక ఛానల్, ఇదొక ఛానల్, అదేవిధంగా ఇదొక ఛానల్, ఇదొక ఛానల్గా వస్తుంది. దీని నుంచి మనం బ్లూటూత్ అంటే ఆక్స్ లైన్ ఇన్, లైన్ అవుట్, యూఎస్బి ఇన్, యూఎస్బి అవుట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మీకు వైరింగ్ ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇక్కడ లైన్ ఇన్ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకొని ఇస్తాం. ఇదంతా షార్ట్ చేసి ఇదంతా లైన్ ఇన్నే వస్తుంది, ఒకటే లైన్ ఇన్ వస్తుంది. ఇలా వచ్చాక ఇక్కడ నుంచి వైరింగ్ ఈ విధంగా నేను ఇస్తాను. అది ఏ విధంగా ఇస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది రెండు పవర్ సప్లై కోసం తీస్తున్నాను ఈ వైర్స్. పవర్ సప్లైలో ఇది గ్రౌండ్ వస్తుంది కాబట్టి గ్రౌండ్లో గ్రౌండ్ ఇచ్చేయడమే. ఆ తర్వాత మనకి 12 వోల్ట్ బీటీ బోర్డుకి అలాగే సబ్వూఫర్ బోర్డుకి మనకి వోల్టేజ్ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటాం 12 వోల్ట్. డీసీ 12 వోల్ట్ వస్తుంది ఇక్కడికి. ఇక్కడ తీసుకున్న తర్వాత అదేవిధంగా ఇక్కడ రెండు ట్రాక్స్, ఇది లెఫ్ట్ రైట్ వస్తుంది కదా, ఇక్కడ చిన్న ట్రాక్స్ కట్ చేయాలి మనం. 5.1కి స్టీరియోకి ఇక్కడ ట్రాక్ కట్ చేయాలి. ట్రాక్ కట్ చేసిన తర్వాత ఈ బ్లూ వైర్స్ ఏమో 5.1కి ఇస్తాము. అదేవిధంగా ఈ గ్రీన్ ఎల్లో మెయిన్కి ఇస్తాము. ఇది ఎలా సైడ్ నుంచి చూపిరండి. ఈ మధ్యలో ట్రాక్ కట్ చేసుకున్నాం కదా, ట్రాక్ యువతల నుంచి ఈ వైర్ మనం సోల్డర్ చేసుకోవాలి. సోల్డర్ చేసుకున్నాక ఈ 3 వైర్లు మిగిలే కదా, ఈ 3 వైర్లు మనం ఆడియో ఇన్పుట్కి ఇస్తాం. అది నాకు అనుకుని చిప్ నుంచి చూపి.
చూపిస్తాను. ఓకే, టోటల్ 9 వైర్స్ తీసుకుంటామండి. 9 వైర్లు తీసుకున్న తర్వాత ఆ లైన్ ఇన్ కోసం 3 వైర్లు తీస్తాము. సెంటర్ మెయిన్ దీనికోసం 2 వైర్లు, తర్వాత 5.1 కోసం 2 వైర్లు, అదేవిధంగా పవర్ సప్లై కోసం 2 వైర్లు. పవర్ సప్లై గ్రౌండ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కండెన్సర్ మైనస్ ప్లస్ అని ఉంటుంది. ప్లస్ దగ్గర నుంచి ప్లస్ వైర్ తీసుకుంటే 12 వోల్ట్ వచ్చేస్తుంది. గ్రౌండ్ మీకు తెలిసిందే కదా, ఈ గ్రౌండ్ ఇక్కడ నుంచి తీసుకుంటారు, గ్రౌండ్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ వైర్ తీసుకొచ్చి కంట్రోల్ దగ్గర స్విచ్చింగ్కి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి మీరు వైర్స్ చూసుకోండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇది పవర్ సప్లై, ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన పవర్ సప్లై. ఇదేమో 5.1 మెయిన్ ఆడియో. ఇదేమో ప్రోలాజికల్ స్విచ్. ఈ స్విచ్ నొక్కితే 5.1 నుంచి 2.1 అయిపోతుంది. 2.1 నుంచి 5.1 కన్వర్ట్ చేస్తుంది. ఈ స్విచ్ నొక్కలేదంటే 5.1 ఎగ్జాక్ట్గా వస్తుంది మీకు. ఓకేనా? స్టార్ట్. ఇది మెయిన్ ఆప్షన్. 5.1 అనేది ఇక్కడ వచ్చాం కదా, ఈ వైర్ తీసుకుంటాం, ఈ చివరిలో 5.1 పెట్టుకుంటాం. కాబట్టి ఇలా 5.1 ఆప్షన్ దగ్గర మనం 5.1 పెట్టుకుంటాం. స్టార్ట్ చేసావా? వైట్ బ్లాక్. వైట్ ఏమో పవర్ సప్లై కాబట్టి 12 వోల్ట్. ఇది మనం ఇక్కడ స్విచ్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే యూఎస్బి ఆన్ అయినప్పుడు మీకు ఈ స్విచ్ ఆన్ చేస్తే యూఎస్బి కూడా మీకు డిస్ప్లే ఆన్ అవుతుంది. అదేవిధంగా ఇది గ్రౌండ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఇచ్చేయవచ్చు. ఇందులో సెంటర్ గ్రౌండ్ ఆరెంజ్, ఇది మీకు ఇన్పుట్ కనెక్షన్ కాబట్టి ఈ ఇన్పుట్ కనెక్షన్, రెడ్ ఏమో గ్రౌండ్కి వదిలేయడమే, మెయిన్ కంట్రోల్కి ఇచ్చేయడమే. ఈ ఇన్పుట్ కనెక్షన్ లైన్ ఇన్ దగ్గర ఇచ్చేస్తాం. లైన్ ఇన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఈ 2 గ్రౌండ్ కాబట్టి కంట్రోల్ సైడ్ పిన్కి ఇది ఇచ్చేయవచ్చు. ఇది బీటీ బోర్డుకి వస్తుంది కదా, దానికి డైరెక్ట్గా బీటీ బోర్డుకి మనం సోల్డర్ చేసేసి ఇక్కడ నుంచే దానికి బీటీ బోర్డుకి పవర్ సప్లై ఇచ్చేయవచ్చు. ఆ తర్వాత ఇక్కడ రెగ్యులేటర్ వేసి రెగ్యులేటర్ నుంచి మన స్విచ్ ఇలా ఆపరేట్ చేయగానే యూఎస్బి ఆన్ అయినట్టు మనకి ఆప్షన్ నేను పెడతాను. అది ఏ విధంగా పెడతాను అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? 5 వోల్ట్ రెగ్యులేటర్ ఈ విధంగా ఉంటుంది. ఇది మనం 12 వోల్ట్ ఇక్కడ ఇవ్వాలి, గ్రౌండ్ ఇవ్వాలి, ఇక్కడ 5 వోల్ట్ వస్తుంది. ఈ 5 వోల్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం బ్లూటూత్ బోర్డుకి ఇచ్చేయడమే, యూఎస్బి బోర్డుకి. పవర్ సప్లై ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ గ్రౌండ్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ విధంగా గ్రౌండ్ అక్కడ ఇచ్చామనుకోండి, ఆపరేట్ అవుతుంది. ఇదిగోండి బీటీ బోర్డు ఉంది కదండి. ఇప్పుడు బీటీ బోర్డుకి మనం కంట్రోల్స్ సోల్డరింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫస్ట్ ఈ ఆరెంజ్ అనేది ఇన్పుట్ వస్తుంది, ఫస్ట్ ఇన్పుట్ వస్తుంది. అదేవిధంగా ఇలా పెట్టుకొని సోల్డర్ చేసేసుకోవడమే. బేసు ట్రిబుల్ అనే దానికి ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి ముందే.
నెక్స్ట్ కూడా అదే ప్లేస్లో అదే వైరింగ్ అలాగే వస్తుంది. అదే విధంగా మనం సోల్డర్ చేసుకోవాలి. ఇది ట్రిపుల్ కనెక్షన్. ఇది అదేవిధంగా ట్రిపుల్ ఇది ఈ విధంగా ఇచ్చాక బేసిక్ కూడా కంట్రోల్ వైర్లు ఉంటాయి కంట్రోల్స్కి. ఇదే విధంగా బేసిక్ కూడా మనం ఇస్తాం. అలా చూపించడం ఆల్రెడీ ఇప్పుడే జస్ట్ ట్రాన్స్ఫార్మర్ మీదకి ఫోన్ నెంబరు ఈ విధంగా కనెక్ట్ చూపించండి. అదే ఇలా సోల్డర్ చేసేసుకోవాలండి కంట్రోల్స్. ఇది ట్రిపుల్, ఇది బేస్ వస్తుంది. కనెక్ట్ చేసుకున్నాక మనం వోల్టేజ్ ఇచ్చేసి ఫిట్ చేసేసుకోవడం. ఇది పవర్ సప్లై అండి. ఇది ఇచ్చేది పవర్ సప్లై. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఇక్కడ నుండి వచ్చే కనెక్షన్ని కంట్రోల్ దగ్గర నుంచి వచ్చే కనెక్షన్ ఉంటుంది కదా, బ్యాక్ వెళ్ళి కంట్రోల్ దగ్గర నుంచి వచ్చే కనెక్షన్ మనం ఇన్పుట్ దగ్గర ఇస్తాం, రెడ్ బ్లాక్ దగ్గర. ఆ తర్వాత కంట్రోల్కి మళ్ళీ డైరెక్ట్గా కంట్రోల్కి మనం ఈ వైర్ వస్తుంది. అది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపించి చెప్తాను. ఈ పవర్ సప్లై ఉంది కదా, పవర్ సప్లై మీకు ఇందాక చూపించాను కదా. పవర్ సప్లై వైట్ దగ్గర డైరెక్ట్గా స్విచ్కి ముందునే ఇచ్చేసుకోవాలి. స్విచ్కి ముందునే అక్కడ ఇచ్చేసి గ్రౌండ్ డైరెక్ట్ గ్రౌండ్కి ఇచ్చేసుకోవడం. గ్రౌండ్కి ఇస్తే పవర్ సప్లై మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ పవర్ సప్లై వెళ్ళిపోతుంది. దీనికి పవర్ సప్లై బోర్డు మనం జాగ్రత్తగా మనం బీటీ బోర్డు బిగించేసుకోవడమే. బీటీ బోర్డు ఈ విధంగా బిగించుకున్నాక ఇక్కడ పవర్ సప్లై ఇచ్చాము. ఈ రెండు ఇన్పుట్ అవుట్పుట్ మీకు ఉన్నాయి కదా, ఇది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రిపుల్ ఉంది కదా, ఈ ట్రిపుల్ మనం ట్రిపుల్ దగ్గర బిగించేసుకోవాలి ఫస్ట్. ట్రిపుల్ ఈ విధంగా కంట్రోల్ మనం ట్రిపుల్ దగ్గర బిగించేసుకోవాలి. బేస్ కంట్రోల్ బేస్ దగ్గర బిగించేసుకోవాలి. ఈ విధంగా నా వెనక నుండి ఈ విధంగా బిగించాలి. నువ్వు స్టార్ట్ అని చెప్పు. ఇది స్విచ్ ఇక్కడ 2.1 5.1 ప్రోలాజికల్ స్విచ్. ఇది ఆ స్విచ్కి ఈ విధంగా మనం వైర్స్ లెంత్ సరిపోదు కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఇది చెప్తాను ఇలాగా. 4007 డయోడ్ అండి ఇది. ఈ డయోడ్ మనం దీని నుంచి డైరెక్ట్గా ఫ్యాన్కి సప్లై ఇవ్వడానికి ప్లస్ వోల్టేజ్ దగ్గర మనం సప్లై ఇవ్వాలండి. అంటే మనకి హమ్మింగ్ సౌండ్ డిస్టర్బెన్స్ రాకుండా ఇవ్వటానికి మనం ఉపయోగపడుతుందండి ఆ డయోడ్.
లేదు ఇలాగ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ వచ్చింది అనిపించింది అనుకోండి, దానికోసం సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ వాడుకోవచ్చు, లేదు అంటే ఎస్ఎంపిఎస్ వాడుకోవచ్చు. చెప్పలేం, ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ రావచ్చు. ఫ్యాన్ సౌండ్, ఫ్యాన్ ఆన్ అయినప్పుడు సౌండ్ వచ్చిందంటే మనం కంపల్సరీ ఇంకో ట్రాన్స్ఫార్మర్ కానీ ఎస్ఎంపిఎస్ కానీ ఈ ఫ్యాన్ పర్పస్ మనం యూజ్ చేయాలి. ఈ ఫ్యాన్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే ఆ విధంగా మనం యూజ్ చేయాలి. ఫ్యాన్ పర్పస్గా నేను ఇక్కడ నుంచి ఇచ్చేసాను, స్విచ్ కూడా ఇచ్చేసాను కాబట్టి స్విచ్ కనెక్షన్ మనం ఈ లోపల నుంచి తీసేసుకోవచ్చు. వైరింగ్ నీట్గా ఉండటానికి నేను ఈ విధంగా పెడుతున్నాను. లాంగ్ చూపించాను ఈ విధంగా. దీని పర్పస్ నేను మీకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు, లేదంటే నా నెంబర్కి ఫోన్ చేసి మీకు రెస్పాండ్ అవుతాను నేను. ఓకే, స్విచ్ కనెక్షన్ ఉంది కదండి, స్విచ్ కనెక్షన్ ఈ విధంగా నేను ఆపుకొని ఇక్కడ స్విచ్ ప్రాలజికల్ స్విచ్ కనెక్షన్ ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నాను. చూపించడానికి ఈ విధంగా ఫిట్ చేసేయాలి. ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేస్తే మనకి బోర్డు మనకి ప్రాబ్లం లేకుండా స్టాండర్డ్గా ఉంటుంది. అదేవిధంగా దాని కనెక్షన్దే మన వోల్టేజ్. అదేవిధంగా ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఉంటుంది కదండి. ఇక్కడ రాసి ఉంటుంది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అని, ఎంఎల్ ఎంఆర్ అని ఉంటుంది. ఆ వైర్లో రెడ్ బ్లాక్ కట్ చేసేయాలి. ఈ విధంగా మనం ఇక్కడ కట్ చేసేసుకొని ఈ ఇన్పుట్ వైర్ ఉంది కదా, ఇన్పుట్ వైర్ జాగ్రత్తగా నీట్గా ఇలా చుట్టేసుకొని మనం డీటీ బోర్డు మినీ బోర్డు అని చెప్పాం కదా, ఆ బోర్డుకి ఇన్పుట్ దగ్గర మనం ఈ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇన్పుట్ కనెక్షన్ రెడ్, ఆరెంజ్, బ్లాక్ అని చెప్పాను కదా, ఈ ఆరెంజ్ బ్లాక్ డిస్కనెక్ట్ చేసి పడేసి ఈ ఇన్పుట్ కనెక్షన్ ఇక్కడ ఇస్తాం మనం. ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం. అదేవిధంగా ఈ అవుట్పుట్ ఆఫ్ కనెక్షన్ ఉంది కదా, ఈ అవుట్పుట్ కనెక్షన్ని మనం ఇన్పుట్ దగ్గర మనం ఎక్కడైతే మనం రెడ్ బ్లాక్ కట్ చేస్తామో అదే ప్లేస్లో ఇవి అక్కడ కనెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ రెండు కట్ చేస్తాం కదా, అదే ప్లేస్లో పైన పైన మనం ఇలా ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాం అంటే ఇప్పుడు బేస్ టేబుల్ దీనికి పనిచేస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ కనెక్షన్ ఉంది కదా, ఈ గ్రౌండ్ కనెక్షన్ ఇక్కడ గ్రౌండ్ ఆప్షన్ దగ్గర మనం సెంటర్ పిన్కి కనెక్ట్ చేసేసుకోవడం. ఆడియో ఇన్పుట్ కనెక్షన్ ఇది, గ్రౌండ్ మిగిలిపోయింది కదా ఇందాకలా, ఆ గ్రౌండ్ మనం ఇక్కడ కనెక్ట్ చేసేసుకున్నాం. ఇలా పెట్టేసుకోండి.
నెక్స్ట్ పవర్ సప్లై ఇవ్వాలి. పవర్ సప్లై ఇచ్చాక యాంప్ బోర్డు మనం ఫిట్ చేయాలి. ఓకే, 6 యాంప్ డయోడ్ ఈ విధంగా 6 యాంప్ డయోడ్ ఈ విధంగా ప్లస్ అండి. ఇది ఈ పాయింట్స్ ఉన్నాయి కదా వైట్ కలర్ ఉండేది ప్లస్, బ్లాక్ ఉండేది మైనస్. కాబట్టి ప్లస్ వైపు మనం 12 వోల్ట్ 24 కనెక్షన్ మనం డీసీ చేయాలంటే ఫిల్టర్కి ఇవ్వడానికి మనం నీట్గా ఇక్కడ ఈ విధంగా మనం సోల్డర్ చేసుకోవాలండి. ఈ రెండుకి జస్ట్ మామూలు వాళ్ళకి తీసేసుకోండి. ఇక్కడ నుండి చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ విధంగా సోల్డరింగ్ చేస్తున్నాడు. ఈ బోర్డుని మనం దీనికి కనెక్ట్ చేయాలి. అదేవిధంగా ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ ఏ విధంగా తీసుకున్నామో ఇక్కడ సబ్ సెంటర్ అని ఉంటుంది. సబ్ బ్లాక్ వైర్ ఉంది కాబట్టి ఇక్కడ సబ్ పేర్లు కనబడాలి. బ్లాక్ వైర్ ఉంది కాబట్టి ఈ బ్లాక్ వైర్ మనం ఈ ఎండింగ్లో కట్ చేసేసుకొని ఇన్పుట్కి ఇచ్చేయడమే. సబ్ ఇన్పుట్ అని ఉన్నది కదండి. ఇక్కడ ఐపీ అంటే ఇన్పుట్ 2 ఇవ్వచ్చు, కానీ ఒకటైనా ఇవ్వచ్చు మనం. అదే విధంగా 12 వోల్ట్స్ ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. గ్రౌండ్ 12 వోల్ట్ ఇన్పుట్ ఇవ్వాలి ఇక్కడ. ఆ తర్వాత అవుట్పుట్ ఆడియో మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అదే ప్లేస్లో పైన మనం అవుట్పుట్ వెళ్ళే వైర్ ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే సబ్ ఆన్ అయిపోతుంది. అంటే గెయినర్. కొద్దిగా గెయిన్ పెరుగుతుంది. దీనికి కొద్దిగా గెయిన్ తక్కువ ఉండడం వలన దానికి కొద్దిగా యాడ్ చేయడానికి, కొద్దిగా గెయిన్ పెరగడానికి మనం ఈ బోర్డు ఉపయోగిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, కనెక్ట్ చేసాక మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి బ్లాక్ వైర్ తీసుకొని అవుట్పుట్ తీసుకున్నాం కదండి. అవుట్పుట్ ఏమో ఇన్పుట్ దగ్గర ఇస్తాం. దీని అవుట్పుట్ తీసుకెళ్ళి దీని ఇన్పుట్ దగ్గర ఇస్తాం. ఇక్కడ మనం ఎక్కడైతే బ్లాక్ వైర్ కట్ చేసుకున్నామో అదే ప్లేస్లో బ్లూ వైర్ ఉంది. అదేవిధంగా గ్రౌండ్ కూడా దానికి ఆప్షన్ దానికి ఇవ్వాలి. అలా మినీ బీటీ ఉంది కదా, ఇందాక బేస్ ట్యూబుల్ బోర్డుకి 12 వోల్ట్ కనెక్షన్ ఇచ్చాం కదా, అదే 12 వోల్ట్ కనెక్షన్ దాని నుంచి డైరెక్ట్గా దీనికి 12 వోల్ట్ ప్లస్ దగ్గర ప్లస్, మైనస్ దగ్గర గ్రౌండ్ 2 ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మీకు ఇప్పుడు ఇది రన్ అయిపోతుంది. సప్లై ఉందండి, బిగించేసుకోవడమే దీన్ని. ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్కి డీసీ మనం ఈ విధంగా ఇవ్వాలండి. ఇది ప్లస్ వోల్టేజ్ మీకు ఇక్కడ ఇచ్చిన తర్వాత గ్రౌండ్ మీకు బ్లాక్ వైర్ గ్రౌండ్ కాబట్టి గ్రౌండ్కి డైరెక్ట్గా మైనస్ దగ్గర గ్రౌండ్ ఇచ్చేసుకొని ప్లస్ దగ్గర 2 డయోడ్లు 6 యాంప్ డయోడ్లు డైరెక్ట్గా సోల్డరింగ్ చేసుకొని ఇక్కడ నుంచి రెడ్ వైర్, ఇక్కడ నుంచి బ్లాక్ వైర్ డైరెక్ట్గా మీకు ఇక్కడ వోల్టేజ్ ఎర్త్ ప్లస్ ఉన్నది కదా, ఈ విధంగా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఎక్కడిచ్చినా ఎర్త్ ఎక్కడిచ్చినా పర్వాలేదు. వోల్టేజ్ కనెక్షన్ ఈ విధంగా ఏ ప్లేస్లో ఉన్నదో ఏదో తీసేస్తున్నాం కదా. అది రెడ్ వైరు ఎర్త్ దగ్గర బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలండి. ఈ ఇచ్చుకున్న తర్వాత మీకు అదేవిధంగా మీరు ఏ విధంగా ఇచ్చినా ఇన్పుట్ దగ్గర ఇక్కడ ఏది ఇన్పుట్ ఇచ్చారో ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఇక్కడ ఇచ్చుకొని ఇన్పుట్, తర్వాత సరౌండ్ లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్న తర్వాత సెంటర్ ఇచ్చాక తర్వాత సబ్ ఓఫర్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాక ఈ స్పీకర్స్ అని ఉన్నాయి చూడండి, స్పీకర్స్ దగ్గర ఎర్త్ ఉంటుంది, స్పీకర్స్ ఎర్త్ అని ఉంటుంది. అదేవిధంగా స్పీకర్ దగ్గర నుంచి
ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ ఇచ్చారంటే ఈ లెఫ్ట్ తీసుకెళ్ళి ఇక్కడ మీకు ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర మీరు ఇవ్వాలి. ఇక్కడ ట్రాక్స్ అన్నీ ఇన్పుట్ ఏమి ఇచ్చారో అవుట్పుట్ మనకి అక్కడ ఇచ్చుకుంటే కరెక్ట్గా 5.1 వస్తుంది. సబ్వూఫర్ ఇన్పుట్ కూడా అదే విధంగా మనం యూజ్ చేసుకోవాలి. ఇన్పుట్ ఇక్కడ నుంచి ఇవ్వాలి. ఈ సెంటర్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్ పిన్స్ ఉన్నాయి కదండి, ఈ సెంటర్ పిన్స్ దగ్గర నుంచి ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడికి లెఫ్ట్ రైటు, సరౌండ్ లెఫ్ట్ రైటు, అదేవిధంగా సెంటర్ సబ్వూఫర్. ఆ సబ్వూఫర్ మీకు సెంటర్కి ఇక్కడ ఇచ్చుకున్నారంటే మీకు డైరెక్ట్గా మీకు ఇన్పుట్ ఇది, అవుట్పుట్ కింద వస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేసుకోవాలి. సోల్డర్ చేసాక మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సోల్డర్ ఈ విధంగా నేను చేశాను అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇన్పుట్ ఇవి ఈ విధంగా ఇన్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. ఈ ఇన్పుట్ ఈ కంట్రోల్ దగ్గర సెంటర్ పిన్లో మీకు ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే మీకు దీనికి ఇన్పుట్ అవుతుంది యాంప్లిఫైర్కి. అదేవిధంగా యాంప్లిఫైర్ స్పీకర్స్ అన్నాను కదా, స్పీకర్స్ దగ్గర కూడా మీకు కనెక్షన్స్ ఇచ్చేసాను ఆల్రెడీ. సబ్వూఫర్కి మాత్రం కొద్దిగా హెవీ 118 వైర్ నేను వాడాను సబ్వూఫర్ పర్పస్. అదేవిధంగా స్పీకర్స్కి ఎర్తింగ్ కామన్ కాబట్టి కామన్గా మీకు ఎర్త్ మీకు ఆ విధంగా పెట్టేశాను. ఇది ఏ ఛానల్కి ఆ ఛానల్, ఇది రెండు లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్, ఈ గ్రీన్ కలర్ సెంటర్, ఈ రెడ్ బ్లాక్ సబ్వూఫర్, రెడ్ బ్లాక్ సబ్వూఫర్ ఇలా ఈ విధంగా ఇచ్చాను. చెప్పాను ఇక్కడ వైట్ కలర్ ఏమో ఫ్రంట్ లెఫ్ట్ రైట్, ఆ తర్వాత బ్లూ సరౌండ్, గ్రీన్ సెంటర్. ఓకే, ఈ విధంగా అవుట్పుట్ ఇక్కడ ఇచ్చుకున్నది అక్కడ మీరు ఇవ్వాలి. అదేవిధంగా దీనికి ఇచ్చే ఇన్పుట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ అని రాస్తాడు, ఇన్పుట్ అని రాశాడు కదా, ఆ ప్లేస్ దగ్గర మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఏ కలర్ ఇస్తున్నామో ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్ రైట్, అదేవిధంగా సెంటర్, అదేవిధంగా సబ్వూఫర్ దగ్గర గ్రౌండ్ ఇచ్చాను, ఎర్త్ ఇచ్చాను మీకు. ఎందుకంటే కంపల్సరీ ఈ బోర్డు నుంచి ఎర్త్ అనేది దీనికి పాస్ అవ్వాలి. పాస్ అయితే మీకు డిస్టర్బెన్స్ అనేది రాదు, హమ్మింగ్ సౌండ్ అనేది రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా ఫిట్ చేసేసుకొని ఇక్కడ ముందే హోల్స్ పెట్టుకున్నాను కాబట్టి హోల్స్కి కరెక్ట్గా నట్ అండ్ బోల్ట్ టైట్ ఫిట్గా చేసుకోవాలి. నట్ అండ్ బోల్ట్ టైట్ ఫిట్ చేసుకుంటే మీకు హమ్మింగ్ అనేది డిస్టర్బెన్స్ అనేది మీకు రాదు. అదేవిధంగా ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఈ రెండు, ఈ కలర్ ఫస్ట్ రెండు లెఫ్ట్ రైట్, తర్వాత సరౌండ్ లెఫ్ట్ రైట్, తర్వాత సెంటర్, తర్వాత సబ్వూఫర్. అదేవిధంగా కనెక్షన్ ఇచ్చాను ఇక్కడ. అదేవిధంగా సాల్డరింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు పెట్టి చూపించి సాల్డరింగ్ చేయడం చూపించి సబ్వూఫర్కి ఎక్స్ట్రా వైర్ అనేది గ్రౌండ్కి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు వైర్స్ మిగతా కంట్రోల్స్కి కనెక్షన్, వైరింగ్ కనెక్షన్ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సోల్డర్ చేసి మీకు చూపిస్తాను. గ్రౌండ్ అన్నిటికీ గ్రౌండ్కి ఇచ్చేసుకొని తర్వాత ఏ ఛానల్కి ఆ ఛానల్ ఫస్ట్లో ఉన్నాయి కదా, ఫస్ట్ పిన్, ఈ ఫస్ట్ పిన్ నుంచి కంట్రోల్కి ఇవ్వడమే, సెంటర్ పిన్కి ఇవ్వాలి. ఈ పిన్ తీసుకొచ్చి దానికి సెంటర్ పిన్కి ఇవ్వాలి. ఆ విధంగా ఇస్తే ఈ కంట్రోల్స్ మనకి యూజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనెక్షన్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, సబ్వూఫర్ కంట్రోల్ కోసం వైరింగ్ అయితే ఈ విధంగా ఇచ్చుకోవాలి. రెడ్ వైర్ సబ్వూఫర్, ఆరెంజ్ వైర్ ఏమో సెంటర్, అదేవిధంగా ఎల్లో గ్రీన్ ఏమో సరౌండ్, బ్లూ కలర్ ప్లస్ బ్రింజాల్ ప్లస్ ఈ రెండు ఫ్రంట్ లెఫ్ట్ రైట్. అదేవిధంగా ఈ కంట్రోల్ ఇచ్చాను కదా ఇక్కడ, ఈ కంట్రోల్కి ఏవైతే నేను కలర్ కోడ్ సెట్ చేసుకున్నానో అదే కలర్ కోడ్ ఈ విధంగా కూడా ఇక్కడ సెట్ చేశాను. ఈ కలర్ కోడ్ యాజ్ టీజ్గా ఇక్కడ సెంటర్ పిన్కి ఇచ్చాను కాబట్టి ఈ ఫస్ట్ పిన్కి ఇక్కడ ఇచ్చేయాలి. ఫస్ట్ పిన్కి ఇచ్చేస్తే మెయిన్ కంట్రోల్లో మనం యూజ్ చేసుకున్న ఎంత పెట్టుకున్నా అంతలో ఉంటుంది. ఈ తర్వాత ఇవి సబ్వూఫర్ సెంటర్ దేనికి ఎంత ఏ రేంజ్లో పెట్టుకోవాలంటే ఆ రేంజ్లో పెట్టుకోవచ్చు మనం. ఈ విధంగా చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత సోల్డర్ చేశాక ఈ విధంగా సోల్డర్ చేయాలి. చూపిస్తాను మీకు ఏ విధంగా సోల్డర్ చేయాలనేది. చేస్తా విధంగా సోల్డర్ చేసుకున్నాక మనం ఇక్కడ మెయిన్ వాల్యూమ్, సరౌండ్ వాల్యూమ్, సెంటర్ వాల్యూమ్, సబ్ వాల్యూమ్ ఉంది. ఆ ప్లేస్లో బిగించేసుకొని నాబ్స్ వేసేసుకోవడమే. తర్వాత బ్లూటూత్ వోల్టేజ్ బయటకు తీసి బ్లూటూత్ బోర్డు కూడా మీకు కనెక్ట్ చేస్తాను. ఏ విధంగా కనెక్ట్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్లో మనం రెగ్యులేటర్ ఒకటి ఇక్కడ ఫిక్స్ చేసాం కదా, దాని నుంచి 5 వోల్ట్ ఇక్కడ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందాకలా 5 వోల్ట్ రెగ్యులేటర్ నుంచి 5 వోల్ట్ కనెక్షన్ గ్రౌండ్ మనం ఈ విధంగా ఇక్కడికి తీసుకోవాలి బ్లూటూత్ బోర్డు ఇవ్వడానికి. అదేవిధంగా ఆడియో కూడా మనం స్విచ్కి ఇచ్చాను కదా, స్విచ్ సెంటర్ పిన్ దగ్గర నుంచి ఇటువైపు దగ్గర కనెక్షన్ లాగామంటే మనం స్విచ్ ఆన్ చేస్తే మనం ఈ విధంగా స్విచ్ ఆన్ చేయగానే ఇటు వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ తీసుకొని మనం దీన్ని ఇవ్వాలి కనెక్షను. ఆడియో పర్పస్ ఇది ఇన్పుట్ ఇవ్వడానికి, బ్లూటూత్ బోర్డుకి ఇవ్వడానికి ఇది. అదేవిధంగా దాని గ్రౌండ్ తీసుకొచ్చి బ్లూటూత్ గ్రౌండ్ ఇక్కడ ఇవ్వాలి కంట్రోల్ పిన్కి. ఆ విధంగా ఇచ్చిన తర్వాత బ్లూటూత్ బోర్డు సోల్డరింగ్ చేసుకోవాలి. అంటే బ్లూటూత్ బోర్డు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వోల్టేజ్ దగ్గర ఇక్కడ 5 వోల్ట్, ఇక్కడ గ్రౌండ్ ఇవ్వాలి. అదేవిధంగా కలర్ కోడ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ 5 వోల్ట్, ఇక్కడ గ్రౌండ్ ఇస్తాము. మనం ఈ విధంగా సోల్డరింగ్ చేసుకుంటే లూజ్ కాంటాక్ట్స్ అనేవి ఉండవు. లూజ్ కాంటాక్ట్స్ ఉండకుండా నీట్గా ఉంటుంది. అదే క్లిప్స్ లాగా ఉంటాయి, అవి కానీ మనం పెట్టామంటే ఆటోమేటిక్గా లూజ్ కాంటాక్ట్స్ రావడం, ఒక ఛానల్ రావడం, ఒక ఛానల్ రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా నీట్గా సోల్డరింగ్ చేసుకుంటే డిస్టర్బెన్స్ అనేది మీకు ఉండదు. ఓకే, లెఫ్ట్ రైట్ గ్రౌండ్
అలాగే వోల్టేజ్ ప్లస్ మైనస్ 5 వోల్ట్ ఇవ్వాలి ఇక్కడ దీనికి. రెగ్యులేటర్ నుంచి మనం దీనికి ఇక్కడికి ఇవ్వాలి 5 వోల్ట్. ఓకే, ఈ విధంగా మనం ఫిట్ చేసేసుకోవడమే. ఎలా బిగించాలి? ఓకే ఫ్రెండ్స్, ప్యానల్ బోర్డ్ ఈ విధంగా బిగించడం జరిగింది, చూసారు కదా. నాబ్ సింక్ పెట్టుకోవాలి, మిగతా అంతా ఓకే. ట్యాగ్స్ కూడా వేసేసాను. అలాగే పవర్ సప్లై కూడా వోల్టేజ్ ఇచ్చేసాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 24 వోల్ట్ డైరెక్ట్గా ఒకటే ట్రాక్. ఇక్కడ ప్లస్ మైనస్ ఇందాక చూపించాను కదా, అదే ట్రాక్ ఇక్కడ. అలాగే గ్రౌండ్ ట్రాక్ కూడా అక్కడే ఉంది. గ్రౌండ్ ట్రాక్ ఇచ్చేసాను. అదేవిధంగా పవర్ సప్లై ఇచ్చేసాను. ఈ పవర్ సప్లైకి కూడా కనెక్షన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మెయిన్స్ కార్డ్ ఒకటే దీనికి బ్యాలెన్స్. మెయిన్స్ కార్డ్ కూడా వేసేసి ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా టోటల్గా చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ కూడా రెడీ. ఇటువంటి 5.1 యాంప్లిఫైర్స్ కావాలంటే నన్ను సంప్రదించగలరు. నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. మరొకసారి నా ఫోన్ నెంబర్ మీకు చెప్తాను, 9000864038. ఇదే నా వాట్సాప్ నెంబరు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగొచ్చా. ఓకే ఫ్రెండ్స్, మెయిన్స్ కార్డు కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. మెయిన్స్ కార్డు నోట్స్ అన్నీ కనెక్ట్ చేసి మీకు డెమో చూపిస్తాను. దీనికి ఏ విధమైన బాక్సులు పెట్టాలి అంటే ఇదిగోండి నా దగ్గర ఉంది. ఈ స్పీకర్స్ దీనికి యూజ్ చేసుకోవచ్చు. 6 ఇంచెస్ స్పీకర్స్, 12 ఇంచెస్ సబ్వూఫర్ యూజ్ చేసుకోవచ్చు. సబ్వూఫర్ కోసం అన్నీ కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, యాంప్ అయితే రెడీ అయిపోయింది. ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా తయారు చేసిన లాస్ట్కి స్క్రూస్ అన్నీ ఎల్ఈడి కనెక్షన్ ఇక్కడ నుంచి పవర్కి ఇచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి వైరింగ్ మెయిన్స్ కార్డ్ కూడా ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, FM mode. ఓకే సౌండ్ ఓకే. Mode. ఓకే ఫ్రెండ్స్, ఆడియో కూడా ఓకే. సెంటర్ సబ్వూఫర్ ఇచ్చాను. ప్రజెంట్ సెంటర్ సబ్వూఫర్ ఇచ్చాను. చిత్రమైన తాపసివే చీకటింత నాశసివే సరసకు చలి చలిరా. ఓకే ఫ్రెండ్స్, సబ్వూఫర్ ఇది.
ఆడియో, సెంటర్ వాల్యూము, అదేవిధంగా ఫ్రంట్కి పెడదాము. ఫ్రంట్కి పెట్టాను ఫ్రెండ్స్. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. ఓకే ఫ్రెండ్స్, ట్రిపుల్ వేరియేషన్ మీకు అర్థమవుతుందా? ట్రిపుల్ వేరియేషన్ మీకు అర్థమవుతుందా? చూడండి. చిన్నదానా కోసి అందమైన మాయగా మనసు దారి పడిపోయేనే. వీడియో చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఛానల్లో మీకు చెక్ చేసి చూపిస్తాను. ఎపిసోడ్ ఎందుకు ఓకే, హ్యాపీ సౌండ్ చేసుకుందాం. ఏ విధంగా వస్తుంది అనేది అన్ని మీడియం సైజులో పెట్టుకుందాం. గ్రౌండ్ బ్లాక్ అన్ని గ్రౌండ్ ఫ్రెండ్స్. సరౌండ్ లెఫ్ట్, అదేవిధంగా సెంటర్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ చెప్పాను కదా, 9000864038. ఈ విధంగా తయారైంది యాంప్లిఫైయర్ సబ్ ఆఫర్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం యాంప్లిఫైర్ చేసాం 5.1. అది ఏ విధంగా వచ్చిందనేది డెమో పెట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను, బ్లూటూత్ కనెక్ట్ చేసి. అది ఏ విధంగా ఉన్నదని చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా? ఫ్రెండ్స్ చూసారా చేసిన వీడియో? కనెక్షన్స్ అన్నీ ఇచ్చాను. బ్లూటూత్ ద్వారా మీకు చెక్ చేసి చూపిస్తాను. స్క్రీన్స్ పెట్టాను, మొబైల్ ఆన్ చేస్తున్నాను. కొయ్యబోతే చేతికి అందిన సన్నమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే. సౌండ్ మాత్రం చాలా స్మూత్గా వస్తుంది. శుక్ర సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నావే. ఏరు సరగ కోసం మట్టి మీద మొత్తం అన్నీ ఆపేసాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మెయిన్ వాల్యూమ్ పెట్టాను, ఇలా పెట్టుకున్నాను. చూసారా? ట్రిపుల్ బేస్. ఓకే ఫ్రెండ్స్, సరౌండ్. ఓకే
ఓకే ఫ్రెండ్స్, సెంటర్. సబ్ వాల్యూమ్ పెడుతున్నాను. అలల మూటలిప్పేసినావు, ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు, నన్ను నింగిసేసేసినావు. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చెరుకు ముక్క నువ్వు కొరికి తింటూ ఉంటే ఎంత చక్కగున్నావే. చెరుకు గిడకే తీపి రుచి తెలిపినావే, ఎంత చక్కగున్నావే. తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి